జగనేమిచ్చాడు అన్నారు అనుకోండి, ఏమిచ్చాడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. అదే కదా, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే మేము ఇచ్చామంటే ఓహో అతను నాశనం చేశాడా, మరి మా డబ్బు మాకు ఇచ్చాడే, అప్పు మరి ఈయన చేస్తున్నాడే, ఇదే వస్తది కదా చర్చ. ఇది కామన్ గా ఆలోచిస్తే అర్థం అవ్వాలి. ఓవర్లుక్ చేయాల్సిన అంశాన్ని ఎత్తిన పెట్టుకుంటున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే నరేంద్ర మోడీ తెలివితేటలు వీళ్ళకి అర్థం కాల. మీరు నరేంద్ర మోడీ ఎప్పుడన్నా రాహుల్ గాంధీని డైరెక్ట్ గా విమర్శించడం చూసారా? కాంగ్రెస్ గురించి డైరెక్ట్ గా తిట్టడం చూసారా? రోజు మాట్లాడడం చూసారా? గత 11 ఏళ్లలో ఓన్లీ బహిరంగ సభలప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు, అది కూడా మోడీని వీళ్ళు తిడతన్నప్పుడు దానికి కౌంటర్ గా ఒక 5 నిమిషాలు మాట్లాడి వదిలేస్తాడు. 5 నిమిషాలే మాట్లాడతాడు. మిగతాదంతా ఏం చెప్పుకుంటాడు? నేను దేశాన్ని అభివృద్ధి చేశా, ఆర్థికంగా ఎట్లా తెచ్చా, డెవలప్మెంట్ ఎట్లా తెచ్చా, ఇవి చెప్పుకుంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. మోడీ, బీజేపీ ఎక్కడైనా సరే కాంగ్రెస్ ని విమర్శించేది అది తక్కువ. వాళ్ళు ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు స్పందిస్తారు అంతే. రోజు నిద్ర లేచిన దగ్గర నుండి కాంగ్రెస్ ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే నేను కాపాడా, కాంగ్రెస్ ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తే 11లో పెడితే నేను 4వ స్థానంలోకి తెచ్చా, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో 12 లక్షల కోట్లు అయితే నేను ఇన్ని లక్షల కోట్లు తెచ్చా, 50 లక్షల కోట్లు అనలా మోడీ. అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, దేశం అభివృద్ధి చెందుతోంది.